ఐబొమ్మ రవిని ఉరి తీసిన పైరసీ ప్రాబ్లం ఆగదు. అసలు మూల కారణం థియేటర్ల ప్రైజింగ్ స్ట్రాటజీ. టికెట్ ప్రైజెస్ ని పెంచి స్నాక్స్ ని కూడా ఎక్కువ ప్రైజెస్ తో అమ్ముతూ సామాన్య ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇది కేవలం దోపిడీయే. ప్రేక్షకులు తెలివి తక్కువ వారు కారు. ఈ ఆర్థిక భారం వల్లనే వారు థియేటర్లకి రావట్లేదు. ఆల్టర్నేట్ గా పైరసీ వైపు చూస్తున్నారు. గవర్నమెంట్ వెంటనే జోక్యం చేసుకొని ఈ అనైతిక వ్యాపారాన్ని కట్టడి చేయకపోతే థియేటర్ల ఫ్యూచర్ ప్రశ్నార్థకం అవుతుందని సిపిఐ లీడర్ నారాయణ గారు విమర్శించారు. నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నా కూడా సినిమా ఎలా రిలీజ్ అయింది? ఈ స్కాండల్ వెనుక ఉన్న లోతైన మూలాలను ప్రభుత్వం వెలికి తీయాలి. కేవలం పైరసీని పట్టుకోవడం కాదు, థియేటర్ మాఫియా దోపిడీని ఆపాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అర్జెంటుగా మల్టీప్లెక్స్లపై రెగ్యులేషన్స్ తీసుకురావాలి. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, దాన్ని లగ్జరీ చేయవద్దు. సామాన్య ప్రేక్షకుడి యాక్సెస్ ను పెంచాలి, రేట్స్ ని తగ్గించాలని అంటున్నారు. నారాయణ గారి కోపం చూస్తే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.